ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూడాలు దాడికి తెగబడ్డారు. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్. చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బహుశా గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భాల్లో ఆదుకోవడానికి పోయినటువంటి వాళ్ళ మీద దాడి జరగడం అనేది గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారి ఎటువంటి నీచ రాజకీయాన్ని కొడిగడుతున్న దానికి నిదర్శనం ఇది. ఆపదలో ఉన్నటువంటి ప్రజలు ఖమ్మం ఈ రోజు మేము కూడా 40-50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా ఇటువంటి భయానకమైనటువంటి ఇటువంటి బాధాకరమైనటువంటి దుస్థితిలో ఖమ్మం లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులుగా హరీష్ రావు గారి నేతృత్వంలో తక్షణమే స్పందించి వారికి ఓదార్చాలి, వారిని ఆదుకోవాలి, వారికి ఉపశమనం కలిగించాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వారికి కొంత రిలీఫ్ ఇమీడియట్ గా ఇప్పించాలనేటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్లి పరామర్శిస్తున్నటువంటి క్రమంలో ఇంతటి నీచాన్ని కొడిగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రభుత్వం ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఇటువంటిది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. అదే సందర్భంగా గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రోజులలో మరి ఎటువంటి డిమాండ్ రైజ్ చేసిందో ఈ రోజు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ప్రభుత్వాధినేతలుగా ఈ రోజు అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, మీ డిమాండ్స్ ని వాళ్ళు నెరవేర్చకపోగా అంటే సహాయం చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద దాడులు చేయడము, దీన్ని అసలు ఏ రకంగా చూడాలి? ఇది ఎట్లా అంటే ఇది ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఆదుకోరు, ఎవరిని కూడా ఆదుకోనివ్వము. అంటే ప్రజల జీవితాల్ని, ప్రజల ప్రాణాల్ని గాలికి వదిలేసి వికటాట్టహాసం చేస్తున్నటువంటి తీరుగా కాంగ్రెస్ వైఖరి ఉంది. ఖచ్చితంగా ఇటువంటి ఈ తాటాకు తప్పులకు టీఆర్ఎస్ పార్టీ భయపడేది లేదు. ఆపదలో ఉన్నటువంటి వారి విషయంలో ఏ చర్యకైనా, ఏ త్యాగానికైనా, ఎటువంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. తప్పకుండా బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రజల పక్షాన అన్ని రకాలుగా ముందుకు సాగుతామని తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించారు, ఫైర్ అయ్యారు. సీఎం సహా ప్రభుత్వం కూడా ఈ దాడిపై బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేశారు. దీనిపై మీరేమంటారు? తప్పకుండా 100% ఈ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఎట్లాగో ఆదుకునేటువంటి మానసిక స్థితిలో లేరు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తక్షణం స్పందించి ప్రజల్లోకి వస్తే అది వాళ్ళకు చిన్నతనం అవుతుంది. కాబట్టి దాని నుంచి బయటపడాలి అని అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల వద్దకు పోకుండా వాళ్ళని ఆదుకోలేనటువంటి ఇది దుస్థితి కల్పించాలనేటువంటి కుట్రపూరిత చర్య ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలు కూడా ప్రజలకు బహిరంగ ఖమ్మం ప్రజానీకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, వాళ్ళకు తగిన న్యాయం చేయాలి. సార్, అలాగే సాయం చేయడానికి వెళ్ళిన వారి మీద దాడి చేస్తుంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఇదంతా ఇప్పుడు ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతున్నటువంటి చర్య కాబట్టి పోలీసులు కూడా మౌన ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు. పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించిండు అంటేనే దాని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నదాని దానికి అది సంకేతం. సార్, మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పార్టీలో వాళ్ళ అసలు జరిగిందేదో పూర్తి వివరాలు కూడా మేము తెలుసుకున్న తర్వాత నిర్ణయాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. బాధితులకు సహాయం అందించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కాన్వాయ్పై తుమ్మల రౌడీలు దాడికి పాల్పడ్డారు. మంచికంటి నగర్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో సంతోష్ రెడ్డి అనే కార్యకర్తకు గాయాలయ్యాయి. కాంగ్రెస్ నేత బిక్కిలి నరేంద్ర, ఆయన అనుచరులు దాడులు చేస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.